అందరికి వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. మార్చ్ లోనే చిరు బాబీ సినిమా సెట్స్ పైకి ఈ సంక్రాంతికి విడుదలైన మానశంకర్ వరప్రసాద్ గారి సినిమాతో భారీ విజయం అందుకున్న చిరంజీవి ప్రస్తుతం సక్సెస్ ను ఆస్వాదిస్తూ కూడా ఏమాత్రం బ్రేక్ తీసుకోవడం లేదు. విజయం తర్వాత కొంత విరామం తీసుకునే హీరోలకు భిన్నంగా చిరంజీవి వెంటనే తన తదుపరి ప్రాజెక్ట్ పై పూర్తి దృష్టి పెట్టారు. ఇప్పటికే ప్రకటించిన కొత్త సినిమా కోసం షూటింగ్ ఏర్పాట్లను వేగవంతం చేశారు. వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అభిమానులు తాత్కాలికంగా మెగా 158 గా పిలుస్తున్నారు. మనశంకర వరప్రసాద్ గారు సెట్స్ పై ఉండగానే ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించడం విశేషం. అప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తి కావడంతో వీలైనంత త్వరలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని మేకర్స్ నిర్ణయించారు. తాజా సమాచారం ప్రకారం మార్చ్ నెల నుంచే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు దర్శకుడు బాబీ పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. కథ, స్క్రిప్ట్, లొకేషన్లు, టెక్నికల్ టీం ఎంపిక వంటి అంశాలని దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తుంది. ఈ సినిమా తండ్రి కూతురు అనుబంధాన్ని ప్రధానంగా చూపించే కథాంశంతో తెరకెక్కుతున్నట్లు సమాచారం. చిరంజీవి కుమార్తె పాత్రకు మొదట కృతి శెట్టిని పరిశీలించారని వార్తలు వచ్చినప్పటికీ తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రకు సారా అర్జున్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్ తో పాటు కమర్షియల్ అంశాలు కూడా పుష్కలంగా ఉండేలా కథను రూపొందిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. చిరంజీవిని కొత్త కోణంలో చూపించేందుకు బాబీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి మరో భారీ ప్రాజెక్ట్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దసరా ఫిల్మ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ఓదెలా నానితో పారడైజ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయ్యాక మే నెలలో చిరంజీవి ప్రాజెక్ట్ ను ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఎలాంటి విరామం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మార్చ్ లో మొదలయ్యే మెగా 158 షూటింగ్ తో ఈ స్పీడ్ మరింత పెరగడం ఖాయమనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్.